6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 24వ తారీఖులుగా అయితే నవంబర్ 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు కుజుడు, కన్యా రాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు రవి బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు ధనురాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహువు ఉండగా చంద్రుని యొక్క సంచారము సింహరాశిల గాయతూ వృశ్చిక రాశి వరకు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య 2. లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నటువంటి చంద్రబలం, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకంగా గురుడు వక్రించినటువంటి ఫలితాలు, అర్ధాష్టమ కుజుని తాలూకు వ్యతిరేక ఫలితము, అష్టమ రవి తాలూకు వ్యతిరేకమైన ఫలితము, వ్యయరాహు యొక్క స్థితిగతులు, ఈ 4 ప్రధానమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఇందులో ఒక్కొక్క గ్రహం గురించి చూసినట్టయితే ఈ వారంలో ప్రత్యేకించి పంచమ చంద్రుడితోటి వారం ప్రారంభమవుతూ ఉన్నది. ఈ పంచమ చంద్రుడు కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేస్తారు, బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. అనగా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టతని ఇవ్వరు. ఇక గురుగ్రహం ప్రత్యేకించి కోపాన్ని పెంచుతూ ఉంటారు. పై అధికారుల దగ్గర మనం ఎందుకు తగ్గి ఉండాలి, మన ఆత్మాభిమానాన్ని లేదా మనకు ఉండేటువంటి విలువల్ని ఎందుకు మనం తగ్గించుకోవాలి అనేటువంటి ఒక ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారు ఎంతటి వారైనా సరే వారిని తిరిగి ప్రశ్నించి తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. నిజానికి అది ఎంత మాత్రము కూడా ఇప్పుడు మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో దుర్దోష శత్రు సంవాద, అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ వ్యయంలో ఉండేటువంటి రాహువు కానీ అనవసరమైనటువంటి తగువులు, లేనిపోని ఆవేశము, లేనిపోని కోపావేశాలతోటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని తగ్గించుకునేటువంటి అవకాశాన్ని, ఇక్కడ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఎంతసేపు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగిన చోట తగ్గి ఉండండి, లేదా కొన్ని సందర్భాల్లో ఎవరైనా మిమ్మల్ని కావాలని ఒక మాట అన్నా కూడా, మీ మీద లేనిపోని నిందారోపణలు చేసినా కూడా మిమ్మల్ని మీరు ఒకంత శాంతపరుచుకొని మౌనంగా ఉండి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలి తప్పితే, కొంత గొడవ పూరితమైనటువంటి ధోరణిలో కనుక మీరు ముందుకు వెళితే కొంత ఇబ్బంది పడతారు. అటు పై అధికారులతో కానీ, తోబుట్టువులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. ఇది ఈ వారం ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఈ వారంలో శరీరం అలసిపోయేటువంటి ప్రయాణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చు కనబడుతూ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు చిన్నపాటివి కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇన్ని గ్రహాలు, ప్రత్యేకించి ఈ 4 గ్రహాలు కూడా ఏదైనా ఒక తప్పు చేయడం, దానివల్ల మానసికమైనటువంటి భయం, దీనివల్ల ఏమవుతుందా అనేటువంటి భయాన్ని, వీటన్నిటినీ కూడా కలగజేస్తాయి. వీటన్నిటి నుండి శనేశ్వరుడు కాపాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు మీరుగా కొంత శాంతంగా సాధు స్వభావంతో మౌనంగా ముందుకు వెళుతూ ఉండడం ఈ వారం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ కుజదోష నివారణకై సర్పసూక్తముతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉండే కొద్దీ, అంటే గ్రహాలు మారుతూ ఉండే కొద్దీ కూడా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఈ రాశి వారికి పెరుగుతూ ఉన్నది. ఒకటి, తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు, లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, చంద్రబలము,
అలాగే ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహం ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నవి. ఈ 4 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల ఈ రాశివారు ఈ వారం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. దశమ కేంద్రంలో శనేశ్వరుని యొక్క సంచారము వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉద్యోగపరంగా కొన్ని చికాకులను కలిగించినప్పటికీ తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహం ఇష్టసిద్ధి సుఖావహ అంటే మనసుకి ఏది నచ్చుతుందో, ఏది మీ జీవితంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందో అటువంటి వాటన్నిటినీ కూడా మీ జీవితంలోకి రావడానికి, అలాగే మీ జీవితంలో మంచిని ప్రేరేపించడానికి కుజుడు కారణమవుతూ ఉంటారు. వీటితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి రాహుగ్రహం కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు క్లేశములు మీకు వచ్చినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు వచ్చే విధంగా ఈ ఇబ్బందుల నుండి ఎలా తప్పించుకోవాలి, లేదా మీకు మీరుగా తప్పించుకోబోతే బంధుమిత్రులో లేకపోతే మీ ఆత్మీయులో మీ తోబుట్టువులో ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేసి మీకు వచ్చినటువంటి ఇబ్బందులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటు ఆర్థిక ఇబ్బందులకి తావులేదు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి తావులేదు. కానీ ఇక్కడ ఒక కించిత్ సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం, అందున బుధుడు వక్రించడం అనేటువంటి విషయం సామంత జన విద్వేష. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీకు వీరు సహాయం చేస్తారు అని ఎవరినైతే మీరు అనుకుని ఉన్నారో వారు మీకు సహాయం చేయకుండా కొంత ఇబ్బంది పెట్టడం, లేదు సహాయం వస్తుంది పలానా చోటు నుండి అని ఆశించినటువంటి చోట భంగపాటు, సహాయం మీకు రాకపోవడం. అలాగే భార్యాభర్తలు మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలలో ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మనసుకి నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. దూరత్ర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలకి అవకాశాన్ని కల్పిస్తూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే విద్యార్థులకి ఇది గొప్ప సమయంగా చెప్పవచ్చును. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తోటకాష్టకము అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ తోటకాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించినటువంటి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం, దశమ కేంద్రమందు రాహు అనుకూలించడం, చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవి బుధులు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మంచి కలిసి వచ్చేటువంటి అంశాలు. 5 గ్రహాల తాలూకు స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయని మనం అంచనా వేయవచ్చును. ప్రత్యేకించి అటు గురువు యొక్క స్థితిగతుల వల్ల కానీ, రవి యొక్క బలం వల్ల కానీ, బుధుని యొక్క బలం వల్ల కానీ ఈ రాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వస్తుంది. షష్ఠేర్వం సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం. రవిగ్రహం షష్ఠ స్థానంలో ఎప్పుడైతే బుధుడితో కూడా కలిపి ఉన్నారో అందున గురుడు వక్రించి ఫలితాలను ఇస్తున్నారు. ఇవి సౌఖ్యవంతమైనటువంటి రోజులు. ఇవి కొంత గతంలో ఉన్నటువంటి పరిస్థితులను దాటి కొంత మంచిగా ఉండేటువంటి రోజులను మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు మీకు మీరుగా మీ స్వయంకృతంగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా అటు కుటుంబ సభ్యులతోటి కానీ, లేదా పై అధికారులతోటి కానీ, లేదా తోబుట్టువులతోటి కానీ, లేదా బంధుమిత్రులతోటి కానీ ఏవైతే కొద్దిపాటి మాట పట్టింపులు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు అందవలసినటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అటు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉంటుంది, ఉద్యోగస్తుల యొక్క సపోర్ట్ ఉంటుంది, అలాగే పై అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది. అన్ని రంగాల్లోనూ కూడా మిమ్మల్ని ఇష్టపడేటువంటి వారు పెరుగుతూ ఉంటారు. అంతేకాక ఎవరైనా ఉద్యోగం మార్పు చేయాలి అనుకుంటే అవకాశం వస్తుంది. ఒక మంచి అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఈ రాశి వారికి అవకాశం ఈ వారం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నది. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. కొద్దిపాటి ఇబ్బందులు అటు దాంపత్య జీవనంలో ఏర్పడినప్పటికీ కూడా చిన్నపాటి మాట పట్టింపులు కానీ, లేదా ఏదైనా అవగాహన రాహిత్యం వల్ల ఏర్పడ్డటువంటి సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా పరిష్కారమై మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిథున రాశి వారికి.
అంతేకాకుండా విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. 2వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల కించిత్ మౌనంగానే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఎక్కడా కూడా చెప్పుడు మాటలు వినకుండా, ఎప్పుడు కూడా చూడకుండా, దేన్ని నిర్ధారించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా చూస్తేనే ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకుని ఒక మనిషి మీద అవగాహనకు రండి. అప్పుడు మంచి ఫలితం వస్తుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. అటు అష్టమ శని కానివ్వండి, లేదా జన్మ కుజుడు కానివ్వండి, భాగ్యరాహువు కానీ, పంచమంలో ఉండేటువంటి రవి, భృగు షట్కము, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నది. అనుకూలించే గ్రహాలను చూసుకుంటే చంద్రుడు కేవలం ఈ వారంలో 2.5 రోజులు మాత్రమే యోగిస్తూ, పంచమంలో ఉండేటువంటి బుధుడు ఈ వారం ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నారు. అయితే దీనివల్ల ఏమవుతుంది? దేహపీడ మనక్లేశం అన్నారు. ప్రత్యేకించి షష్ఠస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు కానీ, పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం కానీ సుహృత్కేశం ధనక్షయం అని చెప్పింది శాస్త్రం. అనగా సొంత బంధువులు, సొంత మిత్రులు వాళ్ళు మీకు చేసేటువంటి వాటి పట్ల క్లేశములు అంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే పలానా మీకు ఏదైనా ఒకరి వల్ల ఇబ్బంది కలిగినా, లేదా ఏదైనా ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమస్యలు వచ్చినా వాటన్నిటికీ కూడా సొంత బంధువులు లేదా సొంత మిత్రులే కారణము అని తెలిసినప్పుడు ఒకంత మానసికమైనటువంటి అశాంతి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేకపోతూ ఉండడం, నానా కార్య విరోధస్య వ్యాధిపీడ ధనక్షయం అన్నది శాస్త్రం. అలాగే జ్వరం ఖడ్గవర్ణం చైవ, ఇవన్నీ కూడా ఏంటి? కొంత క్రూరమైనటువంటి గ్రహాలు. అనగా జన్మకుజుడు, పంచమ రవి, భాగ్యరాహు, సర్వే త్రికోణ నేతారవు అన్నది ఒక శాస్త్రంలో ఉండేటువంటి ప్రమాణాన్ని చూస్తే కోణాల్లో పాపగ్రహ సంపత్తి ప్రత్యేకించి ఈ గోచారంలో పడ్డప్పుడు, అందున కుజ రవి రాహువులు పడ్డప్పుడు వాళ్ళ జీవితం కొంత అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో జరిగేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని కొంత చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉండండి. ఎక్కువ కాలం ఈ వ్యతిరేకత అనేటువంటిది ఉండదు. ప్రస్తుత కాలంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. అది ఉద్యోగ పరంగానైనా, వ్యాపార పరంగానైనా, చదువు పరంగానైనా, వృత్తిరీత్యానా, ప్రవృత్తిరీత్యానా, ఏదో ఒక రకంగా ఏమీ లేకపోతే ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తూ ఉన్నటువంటి విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. రాబోతున్నటువంటి కాలంలో గ్రహాల యొక్క మార్పుల ద్వారా మంచి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితిని ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి ఆలోచనల నుండి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాలని, చేస్తున్న వ్యాపారాలని సజావుగా ముందుకు సాగనివ్వండి. వాటిలో ఏ విధమైనటువంటి మార్పులు చేయవద్దు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యారాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే శని యొక్క వక్రగతి తర్వాత సింహరాశి వారి యొక్క స్థితిగతుల్లో కొద్దిపాటి మార్పే ఉన్నది. అయితే ఇది ప్రతికూలంగా కాకుండా కొంత అనుకూలంగానే ఉన్నది. అయితే ప్రధానంగా గురుడు వక్రించినటువంటి ఫలితము, అలాగే ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే చంద్రబలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. శనేశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టిన తర్వాత అటు అష్టమరాహు యొక్క స్థితి, అర్ధాష్టమ రవి తాలూకు ప్రభావము కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఏమవుతుంది? అంతఃక్లేశం గృహస్యద్ర అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే కార్యహానిర్మనస్తాప అంటూ ఉన్నది శాస్త్రం. ప్రత్యేకించి నిగూఢమైనటువంటి రహస్యాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంతసేపు మీకు ఉండేటువంటి సమస్యల్ని గతంలో వాటిని ఎలా పోగొట్టుకోవాలని ఆలోచన చేసినటువంటి సింహరాశి వారు అసలు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది అనేటువంటి విధానంలో దాన్ని దర్యాప్తు చేస్తారు.
అంటే ఈ రాశి వారికి ఈ వారం చూసేటువంటి దృక్కోణంలో మార్పు వస్తుంది, ఆలోచించేటువంటి విధానంలో మార్పు వస్తుంది. అలాగే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉన్నది. వ్యాపార పరంగా కూడా పరిస్థితులు బాగున్నాయి. అయితే ఇక్కడ ఆలోచన ధోరణిలోనే మార్పు వస్తుంది. ప్రత్యేకించి కొంత చురుగ్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే టక్కుమని వెంటనే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు. అంతేకాకుండా అటు చతుర్థంలో ఉండేటువంటి బుధుడు, పంచమ శుక్రుడు కూడా కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగ వ్యాపారాలు, చదువుకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక మెట్టు పైనుండేలాగానే చూస్తారు తప్పితే ఈ రాశి వారిని కిందకి తీసుకురారు. కాకపోతే ఎక్కడో ఒక చోట కొరవడ్డటువంటి మానసిక ప్రశాంతత, ఏదో ఒక తెలియని కోల్పోయినటువంటి భావం ఈ రాశి వారిలో ఉంటుంది. పరాకుగా ఉంటారు, ఉత్సాహంగా ఉండలేరు, ప్రతి కార్యక్రమంలోనూ అంత చురుగ్గా పాల్గొనలేరు. ఏదో ఒక అనారోగ్య సమస్య, దాని గురించి ఆలోచన చేస్తూ భయపడుతూ ఉంటారు. నిజానికి అంత అనారోగ్య సమస్యల తీవ్రత లేకపోయినప్పటికీ అష్టమరాహు వల్ల ఏదో ఒక రకమైనటువంటి పీడ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి కొంత ఉత్సాహంగా 10 మందిలోకి వెళ్ళి మాట్లాడగలిగితే, అలాగే నచ్చినటువంటి పని చేస్తూ ఉండగలిగితే మంచి ఫలితాలను సంప్రాప్తించుకోగలుగుతారు. సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క స్థితి, అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం, లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే చంద్రబలం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఇవి కొంత నూతనమైనటువంటి ఉత్సాహానికి, ఉత్తేజానికి కారణమవుతాయి. తృతీయ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఆరోగ్యం, నిత్య సంతోష అనేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటే, అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తద. ప్రత్యేకించి ఈ షష్ఠస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తారు. అలాగే ఊహించినటువంటి అవకాశాలు, ఏదైతే గతంలో ఒక చిన్న అవకాశం వచ్చింది, మనం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం, అది పోయింది కదా అనేటువంటి బాధతో ఉండేటువంటి కన్యారాశి వారికి గతంలో వచ్చినటువంటి అవకాశం కన్నా మెరుగైనటువంటి అవకాశాలు రావడం, అది ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కొంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, సంతానానికి సంబంధించినటువంటి శుభవర్తమానాలు వింటూ ఉండడం, అలాగే ఉద్యోగపరంగా ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జాప్యం తొలగిపోయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం రావడం, వ్యాపారాభివృద్ధి జరగడం, ఇటువంటివన్నీ కూడా కొంత ఆనందదాయకమైనటువంటి విషయాలుగా చెప్పవచ్చు. ఎప్పుడైతే కొంత వక్రించినటువంటి గురుడు తాలూకు ప్రభావం ఉన్నదో దానివల్ల దైవ బలము అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఒక విషయం దగ్గరే, మీ ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదో అపురూపంగా పెట్టుకుంటారు మొబైల్ ఫోన్లో, ఫోటోలో, లేకపోతే వీడియోలో, సడన్గా అవన్నీ డిలీట్ చేసేస్తాడు ఎవడో వచ్చి, లేదా మీ దగ్గరుండే ముఖ్యమైన వస్తువుల్ని ఎవరో తీసుకుపోతూ ఉంటారు మీకు తెలియకుండా. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వాటిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. మిగతా పరిస్థితులన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆర్థిక లాభాన్ని, ఆరోగ్యాభివృద్ధిని, ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తూ ఉన్నది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానం కలగడం వరకు కూడా అన్ని రకాలుగాను మంచి ఎదుగుదల జీవితంలో గోచరిస్తూ ఉంటుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు యోగించడం,
రాహు అనుకూలంగా ఉండడం, జన్మరవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత 2వ స్థానమందు బుధుడు అనుకూలించడం, చంద్రుడు బలంగా ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. అయితే 2, 3 స్థానాల్లో ఇవి 2 కీలకమైనటువంటి స్థానాలు. వీటితో పాటుగా 12, 5 స్థానాల్లో పాపగ్రహ సంపత్తి ఎక్కువగా ఉన్నది. 12వ ఇంట్లో కేతువు, 2వ స్థానమందు రవి, ఈ ఏర్పడినటువంటి అర్గళము, తృతీయ స్థానమందు శుక్రుడు, పంచమంలో శనీశ్వరుడు, ఈ ఏర్పడినటువంటి స్థితిగతుల వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఏ పని చేసినప్పటికీ దానిలో పూర్తి స్థాయిలో ఫలితం రాదు. మీరు కష్టపడతారు, మీరు కష్టపడ్డట్టు అన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు, కానీ ఎక్కడో ఏదో ఒక అసంతృప్తి, దాని తాలూకు ఫలితాన్ని అనుభవించేటప్పుడో లేదా మీరు చేసినటువంటి పనులు చూసేటప్పుడో అయ్యో ఎక్కడో ఒక లోపం జరిగింది, ఆ లోపం ఎక్కడ జరిగింది అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు ఉండేటువంటి సపోర్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని కోసం మీరు కష్టపడుతూ ఉంటే దానికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానీ, శక్తులు కానీ, సంస్థలు కానీ వీరు ఎక్కువగా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, చేయవలసినటువంటి పనిని అంత శ్రమ పడకుండానే పూర్తి చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఇంతమంది కలవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్ షేర్ చేసుకోవడము, పలానా పని ఇలా చేద్దామని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనల ద్వారా ముందుకు వెళ్ళడం ద్వారా పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం అనుకున్నది ఇది, మనం ఇలా పూర్తి చేద్దాం అనుకున్నాం, వీళ్ళందరూ వచ్చి ఇలాగ దీన్ని పాడు చేశారు కదా, లేదా వీళ్ళ ధోరణిలో పూర్తి చేశారు కదా అనేటువంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్. నిజానికి అవ్వవలసిన పని అవుతుంది కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఒక్కటే ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మీకు తగినటువంటి సముచిత స్థానం ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీ కష్టాన్ని, మీ శ్రమని కూడా గుర్తిస్తారు. ఉన్నత అధికార పదవి యోగ్యత కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి పదవులు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులు, సన్నిహితుల ద్వారా శుభవర్తమానాలు వినడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, సంతానోత్పత్తి జరగడానికి, వీటన్నిటికీ కూడా గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మ రవి యొక్క స్థితి, జన్మ బుధుని యొక్క స్థితి, వక్రించినటువంటి గురుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, పంచమ రాహు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి. ఇందులో జన్మ రవి, అర్ధాష్టమ శని మినహాయించి మిగతా గ్రహాలన్నీ దోషభూయిష్టమైనటువంటి స్థానాలు కాదు, కానీ కొంత మిశ్రమ ఫలదాతలు. అలాగే జన్మరవి, అర్ధాష్టమ శనేశ్వరుడే కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు. ప్రత్యేకించి దేహార్తిచిత్త సంతాప అంటే మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం. నిజానికి మనకి అంత పరిస్థితి లేదు ఏదో ఒక పని కోసం వేరే చోటకి వెళ్ళడానికి, లేదా నిజంగా మీరు చేసేటువంటి ప్రయాణాల వల్ల కానీ, మీరు పడేటువంటి కష్టం వల్ల కానీ మీకు వేసే ఉపకారం ఉండదు. అయినప్పటికీ కూడా మీరు కష్టపడతారు, అయినప్పటికీ మీరు ప్రయాణం చేస్తారు. ఏంటండి అంటే నా మానసికమైనటువంటి సంతృప్తి, నేను ఎలా చేద్దాం అనుకున్నాను. నిజానికి ఇక్కడ ఉంటారు, వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. నిజానికి అక్కడ వేరే ఊరు వెళ్ళవలసినటువంటి అవసరం మీకేమీ లేదు, కానీ ఇష్టపూర్వకంగా సరదాగా నాకు ఆ ఊరు వెళ్ళాలనుంది అని వెళతారు. ఇక్కడ ప్రయాణం వల్ల అటు మీకు డబ్బు ఖర్చు, టైము ఖర్చు, అలాగే మీ శక్తి కూడా వృధాగా పోతూ ఉంటుంది. అలా ఏంటంటే స్వయంకృతాపరాధాలు వృశ్చిక రాశి వారు ఎక్కువగా చేస్తారు. అది గ్రహ సంపత్తి వల్ల ఏర్పడుతుంది. నేను చెప్పేది అది. గత కొద్ది వారాలుగా కూడా వృశ్చిక రాశి వారు ఏ పని చేసినప్పటికీ మీ సొంత నిర్ణయాల జోలికి వెళ్ళకండి, ఒక గురువుని సంప్రదించండి, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకోండి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇస్తే స్వాగతించండి. అంతే తప్పితే ఏదో మనం చిరతనం పడిపోతాం, ఇతరుల మీద మనం ఆధారపడి ఉంటున్నాం అనేటువంటి ధోరణిలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే అర్ధాష్టమ శనేశ్వరుడు అటు ఇంట్లో ఉండేటువంటి అవకాశాన్ని ఇవ్వడాయన. ప్రత్యేకించి వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృతం. ఒక చోట ఉండనివ్వడు, కుదురుగా ఉండనివ్వడు ఆయన. ఇంట్లో వాళ్ళతోటి సఖ్యత ఉండదు, అలాగే కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి సఖ్యత ఉండదు. తల్లిగారి ఆరోగ్యంపై ప్రభావం పడుతూ ఉంటుంది. జన్మరవి
ఎక్కువ శారీరక శ్రమకి, నీరసానికి, నిస్సత్తువకి కారణం. ఏదో ఒక డీలా పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరో అనుకున్న మాటలను సైతం మీకే అనుకుని అన్వయించుకొని, పలానా వాడు నన్ను పరోక్షంగా ఈ మాట అన్నాడు, నేను అది విన్నాను. నిజానికి వాళ్ళు ఏం మీ గురించి మాట్లాడుకోరు, కానీ ఎవరేమనుకున్నా మిమ్మల్ని అనుకుని మీరు బాధపడుతూ ఉంటారు. ఈ ఆత్మన్యూన్యత భావాన్ని నుండి కొంత మీరు బయటికి రావాలి. అయితే అది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడింది కాబట్టి ఈ గ్రహస్థితి మారితే తప్పనిసరిగా ఇందులో కూడా మార్పు వస్తుంది. ఈ విషయాలు ప్రధానంగా ఈ వారంలో ఉంటాయి. పంచమంలో ఉండేటువంటి రాహువు కొంత భేదభావాన్ని కలగజేస్తారంటే ఏంటి, ఎవరితోనూ కలవనివ్వడు. ప్రత్యేకించి ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నా, లేదా ఎవరికైనా వెళ్తూ ఉన్నా, కుటుంబ సభ్యులు ఎవరితోనైనా ఏదైనా చర్చిస్తూ ఉన్నా, ఇదేంటి నా ప్రమేయం లేకుండా మాట్లాడుతున్నారు, లేదా నా సలహా తీసుకోవట్లేదు, నన్ను సంప్రదించట్లేదు అనేటువంటి ఒక ధోరణి ఈ రాశి వారిలో ప్రధానంగా ఉంటుంది. ఈ ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాల విషయాల్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టండి. ఆలోచనలు పరంపర ఏదైనా కొనసాగుతుంటే అక్కడితో కట్ చేసి ధ్యానంలో మునిగి ఉండండి. మంచి ఫలితాలకి ఇది కారణమవుతుంది. మౌనంగా ఉండడం వల్ల మౌనైన కలహం నాస్తి, గొడవలు రాకుండా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. గురువారం నాడు శనగలు దానం ఇవ్వండి. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశిలో ఉండేటువంటి శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు శని యోగిస్తూ ఉండడం, చంద్రబలం పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి ఉండడం, అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలతోటి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే వ్యయస్థానమందు ఉన్నటువంటి రవి బుధులు, అష్టమంలో ఉండేటువంటి కుజుడు, అర్ధాష్టమ రాహు. అంటే ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో అంతగా అంతగ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మధ్యస్థమైనటువంటి వైఖరితోటి ధనురాశి వారి యొక్క జీవన గమనం ఉంటూ ఉంటుంది. ఇందులో గురుబలం ప్రధానంగా ఉండడం, ఆ గురుడు వక్రగతిని ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం వల్ల ఏమవుతోంది, కొంత బుద్ధి ప్రచోదనం అవుతోంది. ఏదైనా ఒక చెడు జరిగితే దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలో వీళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. పలానా గతంలో మనం ఎలా చేశాం కాబట్టి దానికి ఇటువంటి ఫలితం వచ్చింది అనేటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అయితే శనేశ్వరుని యొక్క అనుకూలత కానీ, లేదా మిగిలిన గ్రహాల తాలూకు వల్ల అనుకూలత వల్ల కానీ ఈ రాశి వారికి ఏమవుతుంది అంటే కొంత అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఎదుగుదలకి సంబంధించినటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగపరంగా ఏదైనా ఒక కొత్త ఉద్యోగం సాధించాలి, లేదా ఉద్యోగం మార్పు చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అవకాశాలు కానీ వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఈ జీవన గమనానికి సంబంధించినటువంటి విషయాలు కొంత సుగమం అవుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారనుకోండి, ఆ విషయం కొంత ఒక కొలిక్కి రావడానికి, ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, అది జాప్యంతో ఉంది, ఆ ఇల్లు కట్టుకునేటువంటి విషయాలు కొంత ముందుకు సాగుతాయి. అంతేకాకుండా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాలు కానీ, వాహనాదులు కానీ, బంగారపు వస్తువులు కానీ, రజత వస్తువులు కానీ, లేదా ఏదైనా స్కూటర్లు కానీ, లేదా గృహోపకరణాలు కానీ, ఇటువంటి వాటిని మీకు సంబంధించినటువంటి లగ్జరీ వస్తువులు కానీ, ఆటోమొబైల్స్కి సంబంధించి, గ్యాడ్జెట్స్కి సంబంధించి ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ వారంలో ధనురాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రఖ్యాత వహించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారో వారికి తగినటువంటి గుర్తింపు లభించడం, ఉద్యోగ వ్యాపారాల్లో తగినటువంటి సముచిత స్థానం లభిస్తూ ఉండడం ద్వారా దానిలో కొంత ఏదైనా మీకు గుర్తింపు, ఒక పదవి కానీ, లేదా సన్మాన సత్కారములు కానీ, ఇటువంటి వాటివి అవి జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మీకు ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతమంది బంధువర్గం కానీ, కొంత స్నేహిత వర్గం కానీ మీరంటే కొంత విభేదిస్తూనే ఉంటారు. ప్రత్యేకించి వారికి ఏదో మీ మీద చెప్పుడు మాటలు చెప్పినటువంటి వాళ్ళ మాటలనే పట్టుకుని మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ జోలికి చాలా తక్కువగానే వెళ్తూ ఉండండి. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు రవి బుధుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రబలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. వారం మొత్తము కూడా చంద్రుడు సాధ్యమైనంత వరకు ఒక 70% అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం కాబట్టి
పూర్తి చంద్రబలంతో ముందుకు సాగుతూ ఉన్నది. అయితే వ్యతిరేకించేటువంటి గ్రహ సంపత్తి ఒకటి వ్యయస్థానమందు శుక్రుడు, ఏలినాటి శని ప్రభావము, వక్రించినటువంటి గురుడు. ఇవి ప్రతికూల స్థానాలు కాకపోయినప్పటికీ ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, ఏలినాటి శని చివరిలో ఉన్నది కాబట్టి ఇవి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని చూపించబోతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి కూడా ప్రభావం చెందవు. అనగా ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. గత వారంలో లాగానే ఈ వారంలో కూడా మీకు సమయానుకూలంగా ధనం చేతికి అందుతూ ఉండడం, ఎక్కడైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఖర్చు పెడుతూ ఉండడం, ఇటువంటి విషయాల్లో ధన లోటు అంటే ఆర్థిక సంబంధమైనటువంటి లోటు అనేటువంటిది ఈ వారంలో కనబడదు. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా సానుకూలంగా ఉన్నాయి. వ్యయస్థానమందు శుక్రుడు ఉన్నప్పుడు కొంత దాన్ని ఏమంటారంటే ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే కొంత పర్సనల్ పార్ట్స్ ఉంటాయి శరీరంలో. ఆ పర్సనల్ పార్ట్స్ కానీ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి శరీరంలో, అవి కూడా కొంత ప్రభావితమై అక్కడ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి రావడానికి కొంత అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సప్తమంలో కుజుడుండి ఈ రాశి తాలూకు ప్రభావాన్ని కనుక చూసినప్పుడు ఈ రాశికి ఏర్పడినటువంటి అర్గళన రీత్యా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వాటిలో ఉండేటువంటి ఛాలెంజెస్ ఉంటూనే ఉన్నాయి. వాటిని కూడా మీరు కష్టపడి ఇంట్లో ఉండేటువంటి సమయంలో కన్నా పనిచేసేటువంటి వేళలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్ళి పూర్తి చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ కూడా చాలా సాధారణంగానే ఉన్నది. అనగా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు ఏవి కూడా అంత ఇబ్బందికరంగా లేవు. ప్రత్యేకించి కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల మాత్రమే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. బయట భోజనాదులు చేసేటప్పుడు, బయట ఏదైనా రెస్టారెంట్లో కానీ ఇంకో చోట కానీ భోజనం చేసేటప్పుడు మాత్రం కొంత అక్కడ ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. రాహు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉండడము, అజీర్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత బాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఉన్నది. చంద్రబలం ఉన్నది కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. సోమవారం లగాయితూ నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండడం, నచ్చిన ప్రాంతం సందర్శిస్తూ ఉండడం ఇత్యాది విషయాలలో మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు, ఏలినాటి శని యొక్క దోష నివారణ కోసమై పరమేశ్వర ఆరాధన చాలా మంచిది. ప్రత్యేకించి గురుపాదుకా స్తోత్రాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ గురుపాదుకా స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం యోగించేటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే గత 2 వారాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి రాహు బలం ప్రధానమైనటువంటి బలం, అలాగే శుక్రబలం, చంద్రబలం, రవి బలం, అలాగే షష్ఠ స్థానం ముందు కుజుడు, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహ సంపత్తులు. దీనివల్ల ఏమవుతుంది, ముఖ్యంగా కుజుడు మారిన తర్వాత గమనిస్తే చాలా యోగ్యమైనటువంటి కాలం నడుస్తుంది. చేతిలో డబ్బులు లేకపోవడము అనేటువంటి స్థితి ఎప్పుడూ కూడా కుంభరాశి వారికి ఉండదు. సకాలంలో మీకు కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా డబ్బు వచ్చి నిలవ ఉండి తర్వాత ఎప్పుడైనా వాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సొంతంగా మీకు మీరుగా ఏదైనా ఖర్చులు పెట్టుకుని ఆ ధనాన్నంతా కూడా వృధాగా పోగొట్టాలి తప్పితే సాధ్యమైనంత వరకు గ్రహస్థితి ఎప్పుడూ కూడా డబ్బు ఖర్చు పెట్టించడానికి అవకాశాన్ని కల్పించట్లా, దాచిపెట్టుకుని ఏదైనా వేరే వాటిలో ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నది. అలాగే రాహు యొక్క స్థితిగతులు కూడా అటు వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం. ఎక్కడైతే మీకు బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ అంత సఖ్యత లేదో, వారితోటి మాట పట్టింపులు ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి విధంగా, బంధుమిత్రులతోటి సత్సంబంధాలు మెరుగుపడే విధంగా, తోబుట్టువులతోటి, తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి సత్సంబంధం మెరుగుపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. దానితో పాటుగా అర్ధలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ. ప్రత్యేకించి రుణబాధలను తగ్గించుకునేటువంటి పరిస్థితులకి అవకాశాన్ని కల్పిస్తూ శత్రువులను పూర్తి స్థాయిలో దాటగలిగేటువంటి యుక్తాయుక్త విచక్షణను కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది.
అంటే పలానా సందర్భాన్ని ఎలా అధిగమించాలి, పలానా శత్రువుని ఎలా మనం దాటాలి, ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి వాటి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనని కల్పించి ఆ దృఢ సంకల్పాన్ని, శక్తిని కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంతేగాక ఉద్యోగంలో మార్పు చేయాలి, కొంత ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మంచి చేస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో మంచి విజయావకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. కొంత బద్ధకాన్ని, అలాగే కొంత పనులను వాయిదా వేసుకునేటువంటి తత్వాన్ని లేదా శారీరకమైనటువంటి జాడ్యాన్ని వదిలిపెడితే కుంభరాశి వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు. వారికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ఈ వారం ప్రారంభం అవుతూ ఉండడంతో చంద్రబలం అధికంగా ఉన్నది. ముఖ్యంగా బుధవారం వరకు ఈ రాశి వారికి చంద్రబలం ఉంటుంది. వక్రించినటువంటి గురుడు తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి కొంత గ్రహ సంపత్తి ప్రతికూలంగా ఉండేటువంటి మాట వాస్తవం. అంటే అటు ఏలినాటి శని కానివ్వండి, జన్మ రాహువు కానీ, గురుబలం కొంత ఇప్పుడు వక్రించినటువంటి గురుడు ఉన్నారు కానీ, భాగ్యస్థానంలో ఉండేటువంటి రవి కానీ, ఇలా కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తి ఉన్నది కాబట్టి కొంత ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఈ వారాన్ని 2గా విభజిస్తే బుధవారం లోపు ఉండేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. చంద్రబలం ఉన్నది. ప్రత్యేకించి స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏదైనా మీ సొంత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎవరినైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవాలి, ఉద్యోగంలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఏదైనా క్రియాశీలకమైనటువంటి మార్పు జీవితంలో చేయాలి అని భావించేటువంటి వారిలో బుధవారానికి మునుపే ఆ పనులన్నీ కూడా చేసుకోవాలి. బుధవారం అయిపోతే ఉన్న చంద్రబలం పోతోంది. ఈ చంద్రుడు బలహీనపడిపోతే ఈ రాశి వారికి యోగించేటువంటి మరొక గ్రహం ఏమీ లేదు. ఈ వక్రించిన గురుడు అంత ఫాస్ట్గా ఫలితాన్ని ఇవ్వట్లేదు కాబట్టి కొంత ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. నమ్మక ద్రోహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి స్థితిగతుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకూడదు. శరీరం బరువు పెరిగిపోతూ ఉంటుంది. వ్యాయామానికి తగినటువంటి సమయం దొరకదు. అలాగే నీలాపనిందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ మీద లేనిపోయిన దుష్ప్రచారం జరుగుతూ ఉండడము, ఎక్కడికక్కడ మీరు దాన్ని ఖండిస్తూ దాని నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా మీ సొంత మిత్రులు, దగ్గరగా ఉండేటువంటి వాళ్ళే దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఈ వారంలో తెలియడానికి అవకాశం ఉంటుంది. నిగూఢమైనటువంటి విషయాలను శోధించేటువంటి ప్రయత్నం చేస్తారు. కష్టసాధ్యమైనటువంటి విషయాలని భుజాలపైకి ఎత్తుకుంటారు. ఎవ్వరూ ఈ పని చేయలేరు అని అనుకున్నటువంటి ఆ పనులన్నిటిని కూడా మీరు చేపడతారు. మీలో ఉండేటువంటి ధైర్య సాహసాలు కానీ, మీలో ఉండేటువంటి కార్యదక్షత కానీ మిగతా వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. కొంత మొండి పట్టుదల ఈ మీనరాశి వారిలో ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. ఏదైనా సరే ఈ పని నేను ఎందుకు చేయలేను, ఖచ్చితంగా చేస్తాను, ఎవరు సపోర్ట్ లేకపోయినా చేస్తాను అనేటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది. అంతేకాక కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని తక్కువగానే గడుపుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లోనూ, ముఖ్యంగా ప్రయాణాల్లోనూ, విహారయాత్రల్లోనూ ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి ఆస్కారం ఉంటుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. తక్కువగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఏదైనా సరే బడ్జెట్ పరంగా వెళ్తూ ఉంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కొంత దొరకడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి, సంతానం అనుకూలంగా ఉంటారు. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.